అయితే హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ గారు మరియు అలాగే కూడా చైర్మన్ గారైన ఎనుగుల వెంకటరామరెడ్డి గారు సార్ అయితే మనతో ఉన్నారు. సో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. హన్మకొండ జిల్లాని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, అలాగే కూడా చైర్మన్ గా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, మరి వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. హన్మకొండ జిల్లా ఎలా చేస్తున్నామంటే వచ్చిన 2 సంవత్సరాలు దాదాపుగా 200 crores ఆల్రెడీ ఫండ్ గవర్నమెంట్ వచ్చి కూడా ఫ్రీగా ప్రయత్నం చేస్తున్నాం. గత 10 ఏళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసిన జిల్లాని ఇప్పుడు మనం అభివృద్ధి కోసం 100% ఒక 2-3 years టైం కాబట్టి తప్పకుండా దీన్ని ఆల్టర్నేట్ సిటీగా తయారు చేస్తాం. ఇటు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇటు బాధ్యత నిర్వర్తిస్తూ, ఇటు కూడా చైర్మన్ గా ఇటు బాధ్యత నిర్వర్తిస్తూ దేని వారి మీ జీవితంలో అంటే ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటున్నారు సార్? రాజకీయాలు చేయాలన్నప్పుడు ఇక టైం అనేది ఎసెన్స్ కాదు కదా. సో 100% కార్యకర్తలు ఇచ్చే టైం కార్యకర్తలకు ఇస్తాం, గవర్నమెంట్కి ఇచ్చే గవర్నమెంట్కి ఇస్తాం. బేసిక్గా ఏంటంటే కూడా ప్రోటోకాల్ పోస్ట్ కాబట్టి ఒక విధంగా కార్యకర్తలు కూడా చాలా మంది పెంచడానికి ప్రయత్నం చేస్తాం. నేను చాలా మంది చిన్న సమస్యలు ఉంటాయి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు సాల్వ్ చేసుకుంటాం. దాంతోపాటు కులాల్లో కూడా ఒక విజన్ ఫోకస్ చేసుకుంటూ ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళి కార్పొరేషన్ ప్రాఫిటబిలిటీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. హన్మకొండ జిల్లాను మరి కొత్త స్టైల్లో మీ స్టైల్లో కొత్తగా చూడబోతున్నామా? మళ్ళీ 100% కేబుల్ కార్ వస్తుంది, గ్లాస్ బ్రిడ్జ్ వస్తుంది, బతుకాలి మోడల్ బ్రిడ్జ్ వస్తున్నాయి, సైన్స్ సెంటర్ రెనోవేషన్ అవుతుంది, అదేవిధంగా కాజీపేట బ్రిడ్జ్ కూడా అప్డేట్ అవుతుంది, లైనర్ కూడా కంప్లీట్ చేసినాము. ఇకపోతే జేఎన్ఎస్ స్టేడియం కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా హన్మకొండ బస్ స్టాండ్ కూడా కొత్త బస్ స్టాండ్ ప్లాన్లో ఉంది. అంటే మీ నియోజకవర్గం మొత్తంలో చూసుకున్నట్లయితే సార్, అంటే మీ నియోజకవర్గంలో ఉన్న యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా నియోజకవర్గంలో నాకు 6 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి కదా హన్మకొండ జిల్లాలో. 6 కాన్స్టిట్యూన్సీ యువతకు అదే చెప్తున్నామంటే ఒకరు పట్టండి గవర్నమెంట్ జాబ్స్ రాకపోయినా ప్రైవేట్ జాబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వేసుకొని ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రయత్నం చేయడానికి మా తరఫుకి మేము ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ తరఫుకి కూడా స్కీమ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇండస్ట్రీ విధానంలో ప్రయత్నం చేసి వాళ్ళకి ఉద్యోగం చేయడానికి ముందు వచ్చారు. సార్ మీకున్న అంటే మాకు ఇచ్చిన సమయంలో అయితే మేము చాలా తక్కువ మీతో తక్కువ సమయంలో ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం సార్. అంటే మీ రాజకీయ అనుభవం ఎలా మొదలైంది? యాక్చువల్లీ నేను కార్పొరేట్లో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మా ఊరు ఆత్మకూరు ఇక్కడ ఆత్మకూరు మండలం ఆత్మకూరు హెడ్ క్వార్టర్ విలేజ్. సో 4 fathers అందరూ కూడా అప్పటికి రాజకీయాలు ఉన్నారు కాబట్టి నేను ఫ్యామిలీని మంచుకుందని కిరణ్ కుమార్ రెడ్డి గారు బై ఎలక్షన్కి రమ్మన్నారు. సో బై ఎలక్షన్కి నాకు ఇంట్రెస్ట్ లేకుండా నెక్స్ట్ 2004 కాంటాక్ట్ చేశాను. అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశాలుగా పనిచేస్తున్నాను, ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను, ఇప్పుడు కూడా చైర్మన్గా చేస్తున్నాను.